శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య గారు. మా ఫోన్ నెంబర్ 9398344096. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. మకర రాశి వారి జాతకులు మే మాసంలో 7వ తేదీ అనగా మనకి బుధవారం తిథి అండి. ఈ రోజున మకర రాశి వారి జాతకులు ఈ తిథి రోజున మీ జీవితంలో సాయంత్రం 6:30 తరువాత ఈ పేరు గల స్త్రీ ఇలా చేయబోతుంది. ఆ స్త్రీ ఎవరు, ఏం చేయబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున వీరి వలన మీకు కలగబోతున్నాయి, అంతేకాకుండా ఈ రోజు కలిగే శుభ అశుభాలు ఏమిటో వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రోజున వీరి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక అన్ని అంశాలు సాధారణంగానే ఉన్నాయి. అంటే రోజులాగానే వీరి యొక్క జీవితం గడిచిపోతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కీలక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారండి. చాలా కాలంగా మకర రాశి జాతకులు ఆ నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం విషయంలో కాస్త అశ్రద్ధ కావచ్చు, సమయం రాకపోవచ్చు, లేదా ఏదో ఒక నిర్ణయంలో పడిపోయి ఏదో ఒక సమయం లేక ఈ యొక్క నిర్ణయం విషయంలో కొంచెం దూరం అయితే జరిగారు. కానీ కాస్త ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ రోజు మాత్రం ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన భూమిక అయితే మీ యొక్క సన్నిహితుల నుంచి సపోర్ట్ వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మాత్రం పూర్తి సపోర్ట్ ఉంటుంది. ఆ నిర్ణయం భవిష్యత్తు వీరు అందరూ కూడా పాజిటివ్ గా ఊహిస్తారు. మీ యొక్క పాజిటివ్నెస్ వారికి కూడా అర్థమవుతోంది. మీ మీద నమ్మకంతోనే ఇదంతా చేయబోతున్నారు. ఈ నిర్ణయం అంతటి కీలక నిర్ణయం అవుతుంది. ఈ రాశి వ్యక్తులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రయత్నం అయితే గనక ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక శుభవార్తను అయితే ఆలకించక తప్పదు. మీరు ఆదాయ మార్గం పెంచుకోవడం కావచ్చు, నూతనంగా వ్యాపార పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి అనుకుంటే దానికి పరిస్థితులు అనుకూలించడం కావచ్చు. ఇలా ఏదో ఒక మార్పు అయితే జరుగుతుంది. ఆర్థిక పురోగతికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కోకొల్లలు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలి అనుకునేవారు కావచ్చు, వాహనాలు కొనుగోలు చేయాలి లేదా ఖరీదైన సామగ్రి కావచ్చు, లేకపోతే మీరు నూతన గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కొనుగోలు చేసే అవకాశం కానవస్తుంది. గృహ నిర్మాణ పనులు చేపట్టాలంటూ ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ రోజున గృహ నిర్మాణ పనులు మొదలు పెట్టే అవకాశం కనిపిస్తోంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాన్ని పొందుకునే సూచన కూడా కనిపిస్తోంది. మీ ప్రయత్నాలు ఆపొద్దు. ప్రయత్న లోపం లేకుండా చేస్తూ వెళ్లిపోండి. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి జాతకులు ఈ రోజున సాయంత్రం 7:30 తరువాత మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయినటువంటి ఒక స్త్రీ ద్వారా కావచ్చు మీకు మేలు అయితే జరగబోతుందండి. కానీ మీరు వారి మాటలు పెడచెవిన పెట్టే విధంగా కొంతమంది తోడ్పాటు ఉంటుంది. మీరు మంచి స్థితికి రాకూడదంటూ శత్రువులు కూడా ఉంటారు. మనకి మిత్రులు ఎలా ఉంటారో శత్రువులు అలాగే ఉంటారు. బాధ, సంతోషం, కష్టం, సుఖం ఇలా ఎలా అయితే రెండు ఉంటాయో మిత్రులు ఉన్న చోట శత్రువులు కూడా ఉంటారు. ఆ యొక్క శత్రువులను కొన్నిసార్లు గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే మేకవన్నే పులల్లాగా మన చుట్టూరానే తిరుగుతూ ఉంటారు. చూడడానికి చాలా వరకు సౌమ్యంగా కనిపిస్తారు. లోపల దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అటువంటి వారి విషయంలో మీరు వారి మాటలు పెడచెవిన పెట్టేయాలి. ఈ పేరు కలిగిన స్త్రీ యొక్క మాయ మాటలను త్వరగా నమ్ముతారు మీరు.
ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాస్తవాన్ని గ్రహించండి. ఈ రోజున అంతా తలక్రిందులు అయిపోతుందని చెప్పొచ్చు. మీరు శాంతం, ప్రశాంతత అనేటటువంటి భావం వచ్చే పేరు కలిగే స్త్రీతో దూరం జరిగిపోండి. ఆ యొక్క స్త్రీతో మీకు అంతా నష్టమే కలుగుతుంది. ఈ రోజు వారు అపోహ పడేలాగా చేస్తారు. మీరు అనుకున్న పని చెయ్యకుండా ఆపేస్తారు. చేతి వరకు వచ్చింది నోటి వరకు అందకుండా అయిపోతుంది. కావున మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలు అయిన స్త్రీ కావచ్చు, ఈ రోజున మీ జీవితంలో ఒక మంచి అవకాశం అందిపుచ్చుకునే విధంగా మీకు ఒక సూచన జారీ చేస్తారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తృణప్రాయంగా పక్కన పెట్టద్దు. కోపంగా చెప్పేవారు మన మంచి కోసం, నవ్వుతూ చెప్పేవారు మన యొక్క జీవితాన్ని ముట్టించేస్తారు, అగ్నికి ఆహుతు చేసేస్తారు. మన జీవితం మీద మనకి ఒక రకమైన జుగుప్స కలిగే విధంగా చేసేస్తారు. కావున కోపంగా చెప్పేవారి మాటలను పెడచెవిన పెట్టడం అనర్థం కావున కోపంగా చెప్పేవారి మాటలు మీరు దూరంగా ఉంచడం అనర్థానికి హేతు. కావున జాగ్రత్త వహించండి. ఒక స్త్రీ ఇప్పుడు చెప్పినట్లుగా ఈ పేరు కలిగిన స్త్రీ మీ కళ్లకు గంతలు కప్పేస్తుంది. కావున ఈ పేరు కలిగిన స్త్రీతో ఈ రోజున దూరంగా ఉండండి. వారు సోదరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సహోద్యోగులు కావచ్చు, మీరు అమితంగా గౌరవిస్తూ అభిమానిస్తున్న వారు ఎవరైనా కావచ్చు. స్త్రీ రూపంలో ఈ రోజున కర్ర పాములా కాటేయబోతుంది. కావున మీరు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క బంగారు భవిష్యత్తుకు మీరే పునాది వేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నట్లుగా మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, మాతృ సమానురాలైన స్త్రీ కావచ్చు, వారి మాటలను అస్సలు మీరు వారి మాటలు పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా జరిగేది అనర్థం. ఈ రోజు సాయంత్రం 7:30 తర్వాత ఇటువంటి సంబంధించిన ఒక మంచి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటే అన్నీ కూడా సర్దుకుంటాయి. సమస్యలు తొలగిపోతాయి. మీ ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకోండి. మీ మధ్య బంధాన్ని మరింతగా దృఢపరిచే ప్రయత్నం తప్పక చేయాలి మీరు. అలాగే ఇప్పటి వరకు ఏదైనా ఒక సమస్య కోసం అన్వేషిస్తున్న మార్గాలు అయితే తెరుచుకుంటాయి. సమస్య పరిష్కారం మీ చేతుల్లోకి వస్తుంది. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఈ రోజున నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. కానీ షూరిటీ సంతకాల విషయంలో, ధనం అప్పు ఇచ్చే విషయంలో పొరపాట్లు వహించొద్దు. ఆన్లైన్ బెట్టింగ్స్ విషయంలో మీరు మోసపోవద్దు. జాగ్రత్త. నిత్యం శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.